అఖిలప్రియపై దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. 8 మంది వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా తుళ్లూరుకు చెందినవారు. నిన్న వెలగపూడికి వెళుతుండగా అఖిలప్రియ కారుపై దాడి జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహులు మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహులు, అఖిలప్రియపై దాడి కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించారు? ఈశ్వర్, నిన్న రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన నిడమర్ నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర వెలగపూడి నూతన సచివాలయం మీదుగా లింగరాయపాలెం వరకు ఆయనకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ టూరు కాన్వాయ్ గాన్ని కొనసాగుతున్న నేపథ్యంలోనే వెలగపూడి సమీపంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి అఖిలప్రియ ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అఖిలప్రియ కారు ఎదురొచ్చింది. దీంతో ఆమె కారుకి వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. అంతేకాకుండా కూడా ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. అయితే ఆ అఖిలప్రియ వాహనాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు చుట్టుముడుతూ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ అఖిలప్రియ గన్మెన్లు కానీ వాళ్ళ పక్కకు నెట్టేసి ఆమె వాహనాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. కాన్వాయ్ ఎదురొస్తున్న నేపథ్యంలోనే కాన్వాయ్ పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్యం సేవించి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో అక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వెలగపూడి నూతన సచివాలయానికి వెళ్ళే ఒక టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చినట్టు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ద్వారా గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కానీ తుళ్లూరు పోలీసులు కానీ ఎవరెవరైతే అక్కడ అడ్డుకున్నారో వారిని గుర్తించినట్టు తెలుస్తుంది. ఆ 8 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని తుళ్లూరు పోలీసులు ఇప్పుడు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకు వాహనానికి అడ్డుపడాల్సి వచ్చింది, అసలు వీళ్ళు మద్యం సేవించి ఉన్నారా, లేకపోతే ఎవరైనా వీళ్ళకి స్థానికంగా నాయకులు ఎవరైనా అడ్డుకోవాలని చెప్పి సూచించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఒక ఎమ్మెల్యే కారు కానీ అంతేకాకుండా మహిళగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కారు అడ్డుకోవడాన్ని టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా కూడా అధికార పక్షం నేతలు మహిళా పట్ల వైసీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఇప్పటికే దూపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళు విమర్శలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ఘటనలో ఎవరైతే ఉన్నారో ఆ 8 మందిని తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. విశ్వర్ అయితే ఇక మరి కాసేపట్లో ఆ 8 మంది కార్యకర్తలతో కలిపి కానీ లేకపోతే ఎస్పీ అధికారికంగా ప్రకటించిన మీడియాతో సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిన దానిపై కూడా వివరణ తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ నరసింహరావు.